ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ వందనాలు. మరి యొక్క రోజు చూసే ధన్యతను దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. దాన్ని బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. ఉదయకాల సమయంలో మన వాక్యం చూసుకుందాం. నిర్గమాకాండము 2వ అధ్యాయము 23, 24, 25 వచనాల్లో ఇక్కడ ఇశ్రాయేలీయుల ప్రజలు వారి వెట్టి పనులను బట్టి, వారికి కలిగిన వేదనను బట్టి, దుఃఖమును బట్టి, బాధను బట్టి వారి దేవుని సన్నిధిలో నిట్టూర్పులు విడుచుచు, మొర్ర పెట్టుచు, మూలుగుచున్నప్పుడు దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాడు. ఎందుకంటే అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో చేసిన నిబంధనను దేవుడు మర్చిపోలేదు. ఎందుకంటే వారితో నిబంధన చేశాడు. ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడే ఆ నిబంధనను జ్ఞాపకం చేసుకుని వారి యందు లక్ష్యముంచెను అని ఇక్కడ లేఖన భాగాలు సెలవిస్తున్నాయి. దేవుడు వారి యొక్క మూలుగులు విని, వారి నిట్టూర్పులు విని, వారి బాధను చూసి వారిని చూశాడంట. వారి యందు లక్ష్యముంచుతూ వచ్చినాడు. లక్ష్యముంచను ఇశ్రాయేలు ప్రజలు దేవుడిని ఈ రీతిగా మరి మొర్రపెట్టినప్పుడు వారి మొర ఆలకించి వారికి విడుదల కలిగజేసిన దేవుడుగా ఉంటూ వచ్చినాడు. మనము కూడా నిజముగా మొర్ర పెడితే మన ప్రార్థన దేవుడు ఆలకించి మనకిచ్చిన వాగ్దానములు జ్ఞాపకం చేసుకుని అవి నెరవేరుస్తాడు. గనుక మనం కూడా ఆ రీతిగా ప్రార్థన చేయవారమై ఉన్నాము. దేవుడి వాక్యం దీవించును గాక.